హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైవ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 123. కోటి రూపాయలు, 10 కోట్ల రూపాయలు, లక్ష రూపాయలు, 10 లక్షలు. వీటిల్లో వినడానికి ఏది బాగుంది? పైవి బాగున్నాయి కదూ, కేవలం వినడానికి బాగున్నాయి. ఊహించడానికి మాత్రం భయమేస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు కేవలం మీ అవసరాల గురించి మాత్రమే ఆలోచించారు. డబ్బు గురించి ఆలోచించలేదు. మీ అవసరాలు తీరితే చాలు. ఏనాడు లక్షల కోట్ల గురించి ఆలోచననే లేదు. మీరు ధనవంతులు కావాలి, గొప్పనైన జీవితాన్ని గడపాలని కోరిక లేదు. అలాంటప్పుడు మీకు డబ్బుతో పని లేదు. కావున మీరు ఆలోచించే అవసరం కూడా లేదు. మీరు ఒక మహిమాన్విత వ్యక్తి అని మీరు భావించినప్పుడు మీలో ఉన్న అద్భుతమైన శక్తుల సమాహారం మిమ్మల్ని ఒక ఉన్నత స్థితిలో ఉంచుతుంది. మీరే ఒక అద్భుతం అనుకున్నప్పుడు మాత్రం మీరు కావాల్సినవి పొందడానికి పైన చెప్పిన లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఎందుకంటే మీరు, మీ పరివారం, మీ సంపద, మీ అవసరాలకి చాలా ఖర్చు అవుతుంది అన్నప్పుడు దానికి సరిపడ సంపాదన మీరు పెంచాలి. అందుకై మీరు డబ్బు రాబడి గురించి నిరంతరం ఒక ఉప్పెనలాగా ఆలోచించాలి. మీరు ఎంత ఆలోచిస్తే అంతగా పొందగలరు. అలాగే మీకు వచ్చిన డబ్బుని మీ మీద ఆధారపడే వారికి సమాజ ప్రేసుకై వీరిగా పంచాలి. ఎంత మీరు ఇస్తారో అంతకు రెట్టింపు మీరు తీసుకోగలరు. ఫ్రెండ్స్, అర్థమయ్యిందా? డబ్బు సంపాదించడం చాలా సులభం అనుకున్నప్పుడే ఇలాంటివన్నీ సాధ్యమవుతాయి. మీరు ఏదైనా ఒక ఆలోచన మొదలు పెట్టేటప్పుడు కష్టంగా ఆలోచించకండి. కష్టంగా పని కూడా ఆలోచించకండి. ఏ పని అయినా సరే చాలా ఈజీగా అనుకున్నప్పుడే ఏదైనా సాధించగలవు. ఈ సబ్జెక్ట్లో కష్టం అనేదే లేదు. సో అలాంటప్పుడు నువ్వు కేవలం సంతోషం, డబ్బు, ఐశ్వర్యం, సంపద ఇవే ఆలోచించాలి. అసలు ఈ సబ్జెక్ట్లో నెగటివిటీ లేదు, నీ కష్టం కూడా లేదు. చాలా ఈజీగా డబ్బు వస్తుంది, చాలా ఈజీగా పనులు జరుగుతాయి. ప్రతి ఒక్కరు నీకు అనుకూలంగా సహకరిస్తారు. సో ఇలాంటి పదాలు ఎక్కువ శాతం వాడినప్పుడు పాజిటివిటీ మైండ్నెస్ కలుగుతుంది. అప్పుడు నువ్వు ఏదైనా సక్సెస్ అవ్వగలవు. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.